ఒక సామాన్యుడు తప్పు చేస్తే అమలు చేసే శిక్షలు, చట్టాలు ఒక బలిసిన వాడు చేస్తే ఎందుకు అమలు కావు? ఒకవేళ ఈ కోల్కతా రేప్ కేసులో కూడా న్యాయం జరగకపోతే మాత్రం ఇక అందరూ ఫిక్స్ అయ్యేది ఒకటే, చట్టాలు, న్యాయాలు ఇవన్నీ నార్మల్గా బ్రతుకుతున్న వాళ్ళకు కాదు, బలిసిన వాళ్ళకు మాత్రమే అని. చట్టం ఎవరికి చుట్టం కాదు అంటారు, కానీ బలిసిన వానికి చుట్టమే అని. ఒక ఆడపిల్ల తన రక్షణకు ఏ లోటు రాదు అనుకున్న నివాసంలోనే బ్రతకలేకపోతుంది. ఇదే నా సో కాల్డ్ 70 ఏళ్ల స్వాతంత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఇంకా కంప్లీట్ ఇండిపెండెన్స్ రాలేదు. 1947లో వచ్చింది. ఇట్స్ జస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ మాత్రమే, విచ్ ఈస్ కాల్డ్ డొమానియన్ స్టేటస్. ఈవెన్ ఈ బ్యూరోక్రటిక్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతెందుకు, కేవలం ఆస్తులు కాపాడుకోవాలని చాలా మంది ఎంపీలు కూర్చుని పార్లమెంటరీ సిస్టమ్ కూడా మనం బ్రిటిష్ నుండి తీసుకున్నాం. బట్ ఇప్పుడు మృగాలకు కళ్ళెం వేయాల్సిన టైం. రేప్స్, మర్డర్స్ చేస్తే చంపడం కాదు, అలా చేయాలి అన్న ఆలోచనలను కూడా చంపేలా లాస్, యాక్ట్స్, డిసిప్లిన్ తేవాలి. చట్టాలు, నిర్ణయాలు బలం పైన కాకుండా న్యాయం, ధర్మం వైపు ఉండేలా చేయాలి. చిన్నప్పటి నుండి ఆడపిల్లలకు మినిమం సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ ప్రతి స్కూల్లో ఆర్ కాలేజ్లో కంపల్సరీ అనే చట్టం తేవాలి.